అందరికీ నమస్కారం. శ్రీమద్ రామాయణం బాలకాండ 4వ భాగం. సుమంత్రుడు చెప్పిన కథ. ఈ కథ విని అంతా దశరథ మహారాజు ఎంతగానో సంతోషించాడు. అటుపైన ఆలోచించకుండా పరివార సమేతంగా అంగరాజ్యానికి వెళ్ళాడు. అక్కడ రోమపాద మహారాజు ఆయనను ఎంతగానో గౌరవ మర్యాదలతో స్వాగతించాడు. అంగరాజు ఋష్యశృంగునితో అతని అసలైన మామగారు దశరథుడేనని వివరించాడు. దాదాపు ఒక వారం రోజుల పాటు రోమపాదుడి ఆతిథ్య సత్కారాలను పొందిన మీదట దశరథ మహారాజు తన మిత్రుడితో, మిత్రమా, నా మహత్తరమైన వంశాన్ని కొనసాగించడానికి పుత్ర సంతానం అంటూ లేక నేను చిరకాలంగా వ్యత చెందుతున్నాను. కాబట్టి నా తరపున అశ్వమేధ యాగం చేయడానికై ఋష్యశృంగుని అయోధ్యకు రానివ్వవలసిందిగా వేడుకుంటున్నానన్నారు. అందుకు రోమపాదుడు సంతోషంతో అంగీకరించడంతో దశరథ మహారాజు ఋష్యశృంగుణ్ణి శాంతను వెంటబెట్టుకుని అయోధ్యకు తిరిగి వచ్చారు. అనంతరం వసంత ఋతువు రాగానే దశరథ మహారాజు సవినయంగా ఋష్యశృంగుణ్ణి సమీపించి అశ్వమేధం జరపడానికి మార్గదర్శనాన్ని అభ్యర్థించాడు. అలా యోగాసనాలు ప్రారంభమై సరయూ నదికి ఉత్తరాన అందుకోసం ఒక స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఆచారం ప్రకారం చక్రవర్తి సామంతరాజుల మీద తన ఆధిపత్యాన్ని సుస్థాపితం చేసుకునేందుకు రాజులందరినీ సవాలు చేస్తూ ఒక అశ్వాన్ని ప్రపంచంలోని నలుదిక్కులకు పంపిస్తాడు. అశ్వం వెంట చక్రవర్తికి చెందిన సైనికులు ఉంటారు. అది ఏదైనా రాజ్యంలో అడుగుపెట్టినప్పుడు స్థానికంగా ఉండే రాజు చక్రవర్తి ప్రతినిధులకు సామంతునిగా తన కప్పం చెల్లించడమో లేదా అశ్వాన్ని చేజిక్కించుకునేందుకు పోరాడటమో చేయవలసి ఉంటుంది. పాలించే ఏ రాజు కానీ యువరాజు కానీ చక్రవర్తికి విధేయత ప్రకటించడానికి లేదా శవాలను స్వీకరించి అలా ఆ చక్రవర్తి యొక్క ఆధిపత్యాన్ని తిరస్కరించడానికి స్వేచ్ఛ కలిగి ఉంటారు. శవాలను స్వీకరించిన రాజు చక్రవర్తి యొక్క సేనతో యుద్ధం చేసి విజయం సాధించి తనదైన ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవలసి ఉంటుంది. సవాలు చేసి ఓటమి పాలిన రాజు తన ప్రాణత్యాగం చేసి వేరొక రాజుకు లేదా పాలకునికి స్థానం ఏర్పరచవలసి ఉంటుంది. ఆ అశ్వం ప్రపంచమంతటా అలా సంచరించి తిరిగి వచ్చి సవాలు చేసే వాళ్ళంటూ ఇక ఎవరూ మిగలకపోయి ఉండేసరికి మిగలిపోయినప్పుడే అశ్వమేధ యాగం ప్రారంభమవుతుంది. జనక మహారాజు భవిష్యత్తులో తన కుమారులకు కన్యాదానం చేసి మామ అవుతాడని గ్రహించిన దశరథ మహారాజు మొదట ఆహ్వాన పత్రికను ఆయనకే పంపారు. అలాగే సామంతరాజులందరినీ కూడా యాగానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. యజ్ఞాశ్వం 400 మంది క్షత్రువుల రక్షణతో భూమండలమంతా సంచరించి ఒక పూర్తి సంవత్సరం గడిచిన మీదట అయోధ్యకు తిరిగి వచ్చింది. అప్పుడు కానీ యాగం ప్రారంభం కాలేదు. ముందుగా చేయవలసిన యజ్ఞకర్మలన్నీ నిర్వర్తించిన మీదట దశరథ మహారాజు పట్టపురాణి కౌశల్య యాపస్తంభానికి కట్టివేయబడిన యజ్ఞాశ్వానికి ప్రదక్షిణ చేసింది. ఆ తర్వాత ఆమె వేదోక్త సూచనల ప్రకారం 3 ఖడ్గ ప్రహారాలతో అశ్వం యొక్క శిరస్సును ఛేదించింది. తదనంతరం ఋష్యశృంగుడు మృత్యాశ్వం యొక్క క్రొవ్వును యజ్ఞ జ్వాలల్లో ఆహుతి చేశాడు. సకల పాపాల నుండి విముక్తి పొందడానికై ఆ యజ్ఞధూమాన్ని పీల్చవలసిందిగా దశరథ మహారాజుకు సూచించబడింది. తర్వాత ఋత్వికులు అశ్వం యొక్క అవయవాలను యజ్ఞ జ్వాలల్లో ఆహుతి చేసి 3 రోజుల యాగాన్ని సంపూర్ణం చేశారు. ఆ పైన భూమండలంలోని 4 దిక్కులలో భూభాగాన్ని దశరథ మహారాజు 4 ప్రధాన ఋత్విజులకు దానంగా సమర్పించాడు. అయితే వారు, ఓ రాజా, వేదాధ్యాయానికి తపశ్చర్చకు అంకితమైన మాకు రాజ్యాల నేలే ఆసక్తి ఏ కోశానా లేదు. కనుక మాకు దయచేసి గోవులు, స్వర్ణం వంటి ఇతర దానాలు మాత్రమే చెయ్యి అంటూ ఆ భూభాగాలను ఆయనకు తిరిగి ఇచ్చివేశారు. ఆ పైన ఋష్యశృంగుడు దశరథ మహారాజును సమీపించి, ప్రియమైన రాజవరేణ్య, నీకు 4 పుత్రరత్నాలు కలగడం ఖాయం. అయితే అందుకోసం పుత్రకామేష్టి అనే ప్రత్యేకమైన యాగం నీ చేత చేయించాలనుకుంటున్నానన్నాడు. అప్పుడు దశరథ మహారాజు అందుకు వెంటనే సమ్మతించడం, కొద్ది రోజుల్లోనే యజ్ఞం ప్రారంభించడం జరిగింది. ఈలోగా ఊర్ధ్వలోకాలలోని దేవతాముఖ్యులంతా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి, ఓ పితామహ, నీవిచ్చిన వరాలతో రావణుడు మహాబలోపేతుడై తన ఇష్టం వచ్చిన విధంగా
ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాడు. ఈ దుష్ట రాక్షసుణ్ణి మేము కూడా అదుపు చేయలేకపోతున్నాం. కనుక అతని పీడ వదిలించడానికి నీవే ఏదైనా ఒక ఉపాయాన్ని యోచన చేయాలని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు వారితో, రావణుడు వరాలు కోరుకునేటప్పుడు మానవుల చేతిలో మృత్యువు కలగరాదని మాత్రం అడగలేదు. మనుషులు నన్నేమీ చేయలేరులే అన్న ధీమాతో ఉండడం వల్లనే వారి గురించి అతడు లక్ష్య పెట్టలేదు. కావున మానవ రూపంలోనే రావణుని నిర్ధించడం జరగవలను అని బ్రహ్మదేవుడు పలుకగా, అకస్మాత్తుగా అక్కడ గరుడ వాహనం మీద విష్ణుమూర్తి కోటి సూర్య తేజస్సుతో చతుర్భుజుడై, ఉజ్వల పీతాంబరధారి అయి, శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ప్రత్యక్షమైనాడు. దేవతలంతా ఆ పరమాత్ముడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి, ఓ జగత్పతి, రావణ సంహారం కోసం నీవు దశరథ మహారాజుకు 9 కుమారులుగా ఆవిర్భవించి మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థించారు. అందుకు విష్ణుమూర్తి, నిశ్చింతగా ఉండండి, ఇక మీదట మీరంతా మాత్రం భయపడవలసిన పని లేదు. నేను త్వరలోనే అవతరించి మీ శత్రువైన ఆ రాక్షసరాజును వధించి 11,000 సంవత్సరములు భూమండలాన్ని పాలిస్తాను అంటూ అభయమిచ్చి దేవతలందరూ ఆశ్చర్యంతో చూస్తుండగానే అంతర్ధానమైనాడు. ఈలోగా దశరథ మహారాజు యజ్ఞం చేస్తుండగా యజ్ఞ జ్వాలల్లో నుంచి సకల శుభ లక్షణాలతో కూడిన శ్యామల వర్ణం దేహంతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతను అపరిమిత శక్తి సంపన్నుగా గోచరించాడు. అతను దివ్యాభరణాలు ధరించి ఉన్నాడు. అతని ఒక చేతిలో పాయసంతో నిండిన ఒక పెద్ద స్వర్ణపాత్ర ఉంది. ఆ దివ్య పురుషుడు మహారాజుతో, నేను విష్ణుదూతను అని చెప్పాడు. మహారాజు చేతులు జోడించి, ఓ విష్ణుదూత, నేను ఏ విధమైన సేవ చేయాలో దయచేసి ఆజ్ఞాపించండి అన్నాడు. విష్ణు సేవకుడు ఆయనతో, నీవు చేసిన 2 యాగాల పుణ్యఫలమే ఈ పాయస పాత్ర. దీనిని విభజించి నీ 3 భార్యలకు పెట్టు. వారి ద్వారా నీకు 9 కుమారులు ఉదయించి నీ యశస్సును శాశ్వతంగా సుస్థిరం చేస్తారని చెప్పాడు. అప్పుడు దశరథ మహారాజు సంతోషంతో ఆ పాయస పాత్రను స్వీకరించి విష్ణుదూతకు ప్రదక్షిణ నమస్కారములు చేశాడు. పుత్రుల కోసం ఆతురతతో ఉన్నందున దశరథ మహారాజు ఆ విష్ణుదూత అంతర్ధానం కాగానే వెనువెంటనే పాయసాన్ని భాగాలు చేసి తన భార్యలకు ఇచ్చాడు. అప్పుడు దశరథ మహారాజు కౌశల్యకు సగం పాయసాన్ని, సుమిత్రకు 4వ వంతు, కైకేయికి 8వ వంతు ఇచ్చాడు. ఆ పైన కొంచెం మిగిలిన 8వ వంతు పాయసాన్ని సుమిత్రకు ఇచ్చాడు. 3 భార్యలు తాము త్వరలోనే తల్లులు కానున్నామన్న విశ్వాసంతో, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైనారు. రాణులు 3 ఆత్రంగా తమ వంతు పాయసాన్ని ఆరగించారు. ప్రతి ఒక్కరికి తమ గర్భంలో దివ్య శిశువు ఉన్నట్లుగా అనుభూతి కలిగింది. తన భార్యలు గర్భవంతులైనారని గ్రహించగానే దశరథ మహారాజు కూడా ఎంతో సంతుష్టుడైనాడు. ఈలోగా బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఇలా ఆజ్ఞాపించాడు, విష్ణుమూర్తి యొక్క రానున్న అవతారంలో ఆయనకు సహాయం అందించడానికై మీరంతా మీ అంశాలతో అవతరించండి. వానరుల రూపంలో అప్సరసలతోనూ, ఆడకోతులతోనూ, యక్షిణులు, నాగినులు, విద్యాధరులతోనూ సంగమించడం ద్వారా జరిగిన మీరు సృజించే బిడ్డలు కామరూపులై సర్వసిద్ధులు కలిగిన వారే ఉండాలి. అంతేకాక మీరు అత్యంత మేధావులై ఆయుధ ప్రయోగంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారై విష్ణువుతో సమానమైన పరాక్రమం కలిగి సూక్ష్మ దేహాలు కలిగి ఉండాలి. బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ఇంద్రుని వల్ల వాలి, సూర్యుని వల్ల సుగ్రీవుడు, బృహస్పతి వల్ల తార, కుబేరుని వల్ల గంగమాధుడు, విశ్వకర్ముని వల్ల నలుడు, వరుణుని వల్ల సుశ్రేణుడు, వాయుదేవుని వల్ల హనుమంతుడు జన్మించారు. ఈ ప్రముఖ వానరులే గాక విష్ణుమూర్తికి ఆయన అవతార కార్యంలో తోడ్పడడానికై మరికొన్ని వేల మంది జన్మించారు. వారంతా పర్వతాలను బోలిన మహాకాయులు. రావణునితో యుద్ధం చేయడానికై ఎంతగానో ఉవ్విళ్ళూరుతున్నారు. తమకు జన్మనిచ్చిన దేవతల మాదిరిగానే ఈ వానరులంతా కూడా గర్భధారణ జరిగిన వెనువెంటనే జన్మించారు. తమ ప్రచండ శక్తితో మహాసాగరాన్ని సైతం అల్లకల్లోలం చేయగలిగినంతటి శక్తి సమన్వితులు వారు. అలా సృజించిన జీవులలో 3 రకాల వారున్నారు. భల్లూకాలు, వానరాలు, ఆవుతోకల వంటి దీర్ఘవాలాలు కలిగిన వానరాలు. ఈ వానర భల్లూక జాతుల వారంతా కలిసి 1,000,000 మందికి పైగా ఉండడంతో వారితో భూమి నిండిపోయి అవి అరణ్యాలకు చేరి అడవుల్లోని ఫలాలను, దుంపలను తింటూ విహరించసాగాయి. పుత్రకామేష్టి యాగం
పూర్తి కావడంతో దేవతలు ఋత్వికులు, ఋషిశృంగుడు, శాంత తమ తమ నివాసాలకు తిరిగి వెళ్ళిపోయారు. అంతటా 12 నెలల గర్భం తర్వాత చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకు పుత్రోదయమైంది. ఈ దివ్య శిశువుని అరుణ రంజితమైన నేత్రాలు, పెదవులతో, దీర్ఘ బాహువులతో, సకల శుభ లక్షణ సమలంకృతుడై ఉన్నాడు. కౌశల్య తనయుడు విష్ణుమూర్తి యొక్క అర్ధాంశంతో జన్మించినవాడు. తర్వాత కొద్దిసేపటికి దశరథ మహారాజు యొక్క చిన్నరాణి అయిన కైకేయికి విష్ణుమూర్తి యొక్క 4వ వంతు అంశకు ప్రతినిధిగా ఒక కుమారుడు జన్మించాడు. కౌశల్యకు కుమారుడు కలిగిన 2 రోజుల తర్వాత సుమిత్ర కవలలకు జన్మనిచ్చింది. వారు ఒక్కొక్కరు విష్ణుమూర్తి యొక్క 6వ వంతు అంశకు ప్రతినిధులు. నవజాత శిశువులు 4 దాదాపుగా ఒకే పోలికతో ఉండి అత్యంత ప్రకాశములైన చూడటానికి ముద్దులు మూటగడుతున్నారు. నిజానికి దశరథ మహారాజుకు పుత్ర చతుష్టయం కలుగగానే దేవతలు స్వర్గం నుంచి పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు సంగీత వాద్యధ్వనితంగా గానాలాపన చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. అయోధ్యలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. సంగీతజ్ఞులు, నర్తకులు, నటకులు వీధుల్లో గుమిగూడగా పౌరులంతా సంతోషాతిశయంతో సంబరాలు చేసుకున్నారు. కౌశల్యకు పుత్రుడు జన్మించిన 13 రోజుల తర్వాత దశరథ మహారాజు యొక్క కులగురువైన వశిష్ఠముని నామకరణోత్సవం జరిపించాడు. భాగ్యశాలి అయిన ఆ ఋషి కౌశల్య కుమారునికి రాముడని, కైకేయి పుత్రులకు భరతుడని పేరు పెట్టాడు. సుమిత్ర యొక్క కవలలకు లక్ష్మణ శత్రుఘ్నులని పేరు పెట్టారు. అటుపైన వశిష్ఠుడే దశరథ మహారాజు యొక్క కుమారులకు వివిధ సంస్కార విధులు జరిపి చివరగా ఉపనయనాలు జరిపించాడు. వశిష్ఠుని మార్గదర్శనంలో సోదరులు 4 వేదాంగ కోవిదులుగాను, గొప్ప శాస్త్రాస్త్ర ప్రయోగ ప్రవీణులుగాను, సకల దైవీగుణ సంపన్నులుగాను రూపొందారు. రాముడు మాత్రం పుట్టినప్పటి నుంచి అన్ని విధాలుగా తన సోదరుల కన్నా మేటిగా ఉండేవాడు. కనుక సహజంగానే అతను దశరథ మహారాజుకు గారాబు పట్టేనాడు. లక్ష్మణుడేమో బాల్యం నుంచి రాముడి పట్ల విశేషమైన అనుబంధం కలిగి ఉండేవాడు. రాముడు కూడా లక్ష్మణుడు తోడుంటే ఏదైనా తినడానికి, ఆఖరికి నిద్రపోవడానికి కూడా సమ్మతించేవాడు కాదు. లక్ష్మణుడు తోడు లేకుంటే ఏదైనా తినడానికి కానీ, ఆఖరి నిద్రపోవడానికి కానీ సమ్మతించేవాడు కాదు. రాముడు ఎప్పుడు వేటకు వెళ్ళినా లక్ష్మణుడు తప్పనిసరిగా అతని వెంట వెళుతుండేవాడు. భరత శత్రుఘ్నులు అలాగే ఒకరి పట్ల ఒకరు విశేష ప్రేమాభిమానాలు చూపుతూ అన్యోన్యంగా మసలుతుండేవారు. రాముడు తర్వాత లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. వారి వివాహాల గురించి దశరథ మహారాజు కులగురువైన వశిష్ఠుని సంప్రదించగా, ఒకసారి అలా చర్చిస్తున్న సమయంలో మహనీయుడు, ప్రభావశాలి అయిన బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు. ఆయన రాజ్యసభలో అడుగుపెట్టగానే దశరథ మహారాజు, వశిష్ఠుడు తక్షణమే తమ ఆసనాల నుంచి లేచి ఆయన స్వాగతం పలికారు. విశ్వామిత్రుడు యథోచితంగా పూజించిన మీదట దశరథుడు ఆయనను రాజ్యసభలోకి తోడ్చేర్చి తన ఆసనంపై కూర్చుండబెట్టాడు. ఓ ఋషివరేణ్య, జనన మరణ చక్రాన్ని అధిగమించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలించుగాక. చేతికి అమృతభాండం చిక్కినట్లుగాను, సుదీర్ఘ క్షామం తర్వాత కుండపోతగా వర్షం కురిసినట్లుగాను, సంతానరహితుడికి పుత్రోదయం జరిగినట్లుగాను, శాశ్వతంగా పోగొట్టుకున్నట్లు భావించిన నిధి అకస్మాత్తుగా లభించినట్లుగాను, ఉత్సవ సమయంలో ఆనందాతిశయం వెల్లుబికినట్లుగాను మీ రాక నన్ను సంతోషాన్వితుణ్ణి చేసింది అంటూ దశరథ మహారాజు విశ్వామిత్రుడికి అభివాదాలు తెలిపాడు. విశ్వామిత్రుడు దశరథ మహారాజును కుశల ప్రశ్నలు వేయగా, మహారాజు వినయంగా, ఓ మహర్షి, తమ రాకయే నాకొక మహద్భాగ్యము. మీ ఆగమనంతో నాకు గొప్ప గౌరవం కలిగించినారు. మీ అభిలాష ఏమిటో చెబితే మీరు వచ్చిన పనిని నెరవేర్చగలుగుతాను అన్నాడు.